హాయ్ అండి. ఎలా ఉంది శివం బడ్జెట్? ఆహ్, మాటలు రావట్లేదు చెప్పాలంటే. మాటలు లేవు. జస్ట్ థియేటర్‌కి వచ్చి చూడడమే. అంత అంటే బాగుంది. అశ్విన్ బాబు చాలా గ్యాప్ తర్వాత అంటే హిడింబా తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కదా. సో ఈ గ్యాప్ అంటే భర్తీ చేసింది అనుకోవచ్చా? గ్యాప్ ఇచ్చామా అన్నది కాదు ఇంపార్టెంట్. హిట్ కొట్టామా లేదా? సో అది ఇంపార్టెంట్. సో అశ్విన్ గారు హిట్ కొట్టారు ఈ మూవీతో. చాలా బాగుంది. ఆయన తీసుకునే కాన్సెప్ట్స్ అన్ని కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి కదా. మరి ఇప్పుడున్న కాన్సెప్ట్ అందరికి కనెక్ట్ అవుతుందా? ఈ మూవీ చాలా కొత్తగా ఉంది. అసలు ఏ మూవీతో సో ప్రతి మూవీ చూస్తుంటే మనకు అనిపిస్తది అదే ఈ మూవీ కొంచెం ఆ మూవీ రిలేటెడ్ ఉంది కదా అని. ఈ మూవీలో అసలు అంత కొత్తదనమే ఉంది. ఆ సీన్స్ సైంటిఫికల్ గా అండ్ డివోషనల్ కి కనెక్ట్ చేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని ఆ బీజిఎం మ్యూజిక్స్ తోని బాగా ఎలివేట్ చేశారండి మూవీ. చాలా అద్భుతంగా ఉంది. అంటే సినిమాలో మనకు ట్విస్ట్ ఇచ్చారు కదా క్లైమాక్స్ లో. ట్విస్ట్ ఎలా అనిపించింది? మీరు ఎక్స్పెక్ట్ చేశారు ట్విస్ట్? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకొక సీన్ కూడా ఉంటది. ఆ క్లైమాక్స్ సీను ఒక సీను అసలు మనుషులకు ఉన్న విశ్వాసం కుక్కలకు ఉన్న విశ్వాసం మనుషులకు కూడా లేదురా అనేది ఒక కుక్కల సీన్ ఉంటది. అదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లైమాక్స్ సీన్ అయితే ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ బీజిఎం కి శివుడిని ఎంత బాగా చూపించారో. చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది. ఒక్కటేంటండి హైపర్ ఆది గారి కామెడీ బాగుందని చెప్పాలా, మూవీ స్టోరీ కొత్తగా ఉందని చెప్పాలా, సస్పెన్స్ థ్రిల్లర్ ని ఇంత ట్విస్టులతో చూపించారని చెప్పాలా, అశ్విన్ గారి యాక్టింగ్ ఎంత బాగుందని చెప్పాలా, అసలు సాంగ్స్ మ్యూజిక్ సో ఓవరాల్ గా మూవీ అన్ని మిక్స్ చేస్తేనే ఒక మంచి మూవీ కదా. సో ఈ మూవీలో అన్ని బాగున్నాయి. ప్రతిదీ బాగుంది. థ్యాంక్ యూ.